రాష్ట్రంలో రాజధాని నగరంలో మరో ప్రధానమైన అంశం చుట్టూ చర్చ నడుస్తూ ఉంది. చర్చ మాత్రమే కాదు, ఆందోళన కూడా నడుస్తున్నది. విద్యార్థులు చేస్తున్న ఆందోళన, ప్రొఫెసర్లు చేస్తున్న ఆందోళన, యూనివర్సిటీ చేస్తున్న ఆందోళన. ఇది ఎక్కడ కేంద్రం? గచ్చిబౌలిలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం. ఎన్ని పేర్లతోనైనా పిలవచ్చు దీన్ని. భారతదేశంలో 5 విశ్వవిద్యాలయాలను తీసుకుంటే ఆ 5 మొదటి వరుసలో ఉండే విశ్వవిద్యాలయం. బోధన, పరిశోధన ప్రధానమైన వ్యాపకంగా ఉండి విద్యారంగంలో ఉత్తమ ప్రమాణాలని నెలకొల్పుతున్న విశ్వవిద్యాలయం. అలాంటి విశ్వవిద్యాలయం ఇవాళ రోడ్డెక్కింది. 2 విద్యార్థులు కేసుకు బారిన పడి రిమాండ్ అయ్యారు. ఒక విద్యార్థి సంఘం నాయకుడు, ఏబీవీపీ అనే విద్యార్థి సంఘం నాయకుడు, ఎస్ఎఫ్ఐ అనే మరో విద్యార్థి సంఘం నాయకుడు, 2 జైల్లో ఉన్నారు. చాలామంది విద్యార్థుల మీద కేసులు ఉన్నాయి. అమ్మాయిలని కూడా చూడకుండా ఈడ్చుక తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేశారు. ఎందుకు జరుగుతున్నది ఇది? విశ్వవిద్యాలయాలు ఎందుకు కేంద్రంగా మారుతున్నాయి? నిరసనలకి, ఆందోళనకి, ఉద్యమాలకి కేంద్రంగా ఎందుకు మారుతున్నాయి? సహజంగా సమాజంలో జరిగే ఏ మార్పునైనా సరే అది ప్రజా వ్యతిరేకమైనదైతే, ప్రభుత్వాలు తీసుకునే విధానాలలో లోపం ఉంటే, విశ్వవిద్యాలయాల్లో చదువుకునే అధ్యాపకులు, విద్యార్థులు తమ అసమ్మతిని ప్రకటించటం ఒక సంప్రదాయం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు గనక, చైతన్యం ఉంటుంది గనక, ఒకే దగ్గర ఉండి వివిధ అంశాల మీద చర్చించుకునే అవకాశం కొన్ని వేల మందికి కలుగుతుంది. ఫలితంగా సమాజంలో జరిగే చాలా అంశాలు వారి వారి దినచర్యలో భాగంగా, వారు అధ్యయనం చేసే సబ్జెక్ట్లో భాగంగా ఆ సమస్యల మీద చర్చిస్తుంటారు, పరిశీలిస్తుంటారు, పరిష్కారాలను కూడా తమ పరిశోధనల ద్వారా సమాజానికి చూయిస్తారు. అందుకే ఏ చిన్న అంశం ముందుకొచ్చినా విశ్వవిద్యాలయాలు తమ స్పందనను వ్యక్తం చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు బయటి సమస్య కాదు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గచ్చిబౌలి, ఈ గచ్చిబౌలిలో ఉన్న ఈ విశ్వవిద్యాలయం తన సమస్య గురించి తానే మాట్లాడుతుంది, చర్చిస్తుంది, సంవాదం నడుపుతుంది, ఘర్షణ పడుతుంది, పోరాడుతుంది. వారం రోజుల కిందట యూనివర్సిటీలో ఉన్న మొత్తం ప్రొఫెసర్లు ర్యాలీ చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. విద్యార్థులు ప్రధాన గేటు, ఆ విశ్వవిద్యాలయానికి ఉండే ప్రధాన గేటు దగ్గర ఆ గేటును ఓపెన్ చేసి రోడ్డును దిగ్బంధం చేశారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే భూమి కోసం. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు అని మనకు మధ్యయుగాలలో ఒక పద్యం విన్నాం. ఈ భూమి నాది అని ఎవరైనా అంటే ఈ భూమి నవ్వుతుంది అంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న భూమి 400 ఎకరాల భూమి. ఈ 400 ఎకరాల భూమి మాది అంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడే సమస్య మొదలైంది. భూములకు ధరలు పెరిగాయి, భూములకు రెక్కలు వచ్చాయి. ఇలా ఎన్ని ఉపమానాలతోనైనా మాట్లాడుకోవచ్చు. 20 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రాంతంలో బల్లులు గుడ్లు పెట్టే భూములు ఏకంగా కోట్ల కాసులను కురిపిస్తున్నాయి. అందుకే భూములకు సంబంధించిన చర్చ ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా సరే భూమి ప్రధానమైన వనరు ఎవరికైనా, ప్రపంచంలో రైతుకైనా, పెట్టుబడిదారుడికైనా, సామాన్యులకైనా, ప్రభుత్వానికైనా, విద్యాలయానికైనా భూమి అనేది ప్రధానమైన వనరు. ఈ భూమి లేకపోతే మనం ఏం చేయలేము. అందుకే హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ప్రారంభంలో కొన్ని వందల ఎకరాల భూమిని కేటాయించారు. 2500 ఎకరాల భూమిని కేటాయించారు. అసలుకి హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఎలా వచ్చిందో తెలుసా? 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తన ఆకాంక్షలు ముందు పెట్టింది. విద్యారంగంలో తెలంగాణ వాళ్ళకి సరైన అవకాశాలు లేవు, ఉద్యోగాల్లో తెలంగాణ వారికి సరైన వాటా లేదు, రాజకీయాలలో తెలంగాణ వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు, ప్రమోషన్లు సరిగ్గా రావటం లేదు. ఇట్లాంటి అనేక అంశాలని ఎజెండా మీద పెట్టి 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చి 370 మంది బిడ్డలు తుపాకీ గుళ్ళకి ఒరిగిపోయారు, ప్రభుత్వ కాల్పులకి గురై చనిపోయారు. ఆ ఉద్యమం తీసుకొచ్చిన చైతన్యం వలన చర్చకు పెట్టిన విద్యారంగంలో వెనుకబాటుతనాన్ని ఆనాటి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని 6 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా 6 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు
ఆ 6 సూత్రాల పథకంలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఒక కేంద్ర విశ్వవిద్యాలయాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ నేపథ్యంలో వచ్చినటువంటిది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలంగాణకు వచ్చింది. 1973లో ఆ విశ్వవిద్యాలయాన్ని అనౌన్స్ చేశారు. 1974లో పార్లమెంటు చట్టం ద్వారా విశ్వవిద్యాలయం రూపొందింది. మొదట యూనివర్సిటీ ఎక్కడ పెట్టాలి అని అనుకున్నప్పుడు కవి రచయిత, భారత జాతీయోద్యమంలో పాల్గొన్న సరోజిని నాయుడు, ఆమె ఉదార స్వభావంతో అబిడ్స్లో ఉన్న గోల్డెన్ థ్రెషోల్డ్ వాళ్ళు నివసించిన భవనం అది. ఆ గోల్డెన్ థ్రెషోల్డ్ అనే ప్రాంతాన్ని, ఆ భవనాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పెట్టడానికి వాళ్ళు దానం చేశారు. ఆ తర్వాత కోర్సులు పెరిగాయి, అవసరాలు పెరిగాయి. ఫలితంగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో, ఇందిరాగాంధీ గారి ఆదేశాలతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విశాలంగా ఉండాలనే ఉద్దేశంతో 2500 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ 2500 ఎకరాల భూమిలో ఎన్నో వనమూలికలతో కలిగిన చెట్లున్నాయి, నెమళ్ళున్నాయి, జింకలున్నాయి, రాక్స్ ఉన్నాయి, నీళ్లను నిల్వ చేసే కుంటలున్నాయి, చెరువులున్నాయి. ఇంత విశాలమైన భూభాగం అది. అక్కడ విశ్వవిద్యాలయం నెలకొల్పారు. దానికి తగినట్లే విద్యా ప్రమాణాలు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ చదువుకున్న వాళ్ళు విస్తరించారు. తమ మేధస్సును ఈ సమాజ అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారు. ఇది ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించిన చరిత్ర. అయితే ఇప్పుడు ప్రధానంగా మన ముందుకొచ్చిన చర్చ ఏమిటంటే, ఆ విశ్వవిద్యాలయానికి చుట్టూ ఒక గోడ, ప్రహారీ గోడ నిర్మాణం జరిగింది. ఈ ప్రహారీ గోడ నిర్మాణం జరిగిన తర్వాత 2500 ఎకరాల భూమి అప్పుడప్పుడు ప్రభుత్వం తన అవసరాల కోసం కొద్ది భూమిని విశ్వవిద్యాలయంతో చర్చలు జరిపి తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుందంటే, ఒక్కోసారి ఐఐటి కోసమని, మరోసారి ఒక స్టేడియం కట్టాలని, ఇంకొకసారి ఎన్జిఓలకి క్వార్టర్స్ నిర్మాణం చేయాలని, అట్లా కొద్ది భూమి వెళ్ళిపోయింది. దాదాపు ఇప్పటికీ 2500 ఎకరాల భూమి పోగా ఇప్పుడు బహుశా మిగిలినటువంటిది ఏ 1800 ఎకరాలో 1700 ఎకరాలో ఉండి ఉంటుంది. అలాంటి భూమిలో 2003 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ భూమిని ఒక ప్రైవేటు సంస్థకి అప్పజెప్పారు. ఐఎంజీ భరత్ అనే స్పోర్ట్స్ రంగంలో కొంత కృషి చేయాలనుకున్న ఐఎంజీ అనే సంస్థకి 400 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రైవేటు సంస్థకి 400 ఎకరాలను కేటాయించారు. కేటాయించిన తర్వాత ఈ భూమి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రహారీ గోడ లోపల ఉంది, బయట కాదు. అంటే యూనివర్సిటీ స్వాధీనంలో ఉంది. ఎప్పుడైతే భూమిని కేటాయించారో 2004లో చంద్రబాబు నాయుడు అధికారాన్ని కోల్పోయాడు, రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే ఆ ఐఎంజీ అనే సంస్థ అభివృద్ధి కోసం తీసుకున్న భూమిని అక్కడ అభివృద్ధి కార్యకలాపాలు జరపలేకపోయింది. కనుక వెంటనే రాజశేఖర రెడ్డి 2006లో ఆ భూమిని మళ్ళీ ప్రభుత్వం వైపు తీసుకున్నాడు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ఐఎంజీ సంస్థ చేతుల్లో నుంచి భూమిని తీసుకున్నాడో వెంటనే వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో సుదీర్ఘకాలం కేసు నడిచింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, తర్వాత రోషయ్య గారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇంతమంది 4 ముఖ్యమంత్రులు హైకోర్టులో జరుగుతున్న కేసును పరిశీలి చేసి చివరికి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పును కూడా తీసుకొచ్చారు. హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా ఐఎంజీ అనే సంస్థ తన అభివృద్ధి కార్యకలాపాలను విస్తరించలేకపోయింది కనుక వెంటనే ఈ భూమిని ప్రభుత్వానికి అప్పజెప్తున్నామని ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. వెంటనే ఐఎంజీ మళ్ళీ సుప్రీంకోర్టులో కేసేసింది. సుప్రీంకోర్టులో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేసి తన అడ్వకేట్ల ద్వారా తమకు అనుకూలంగా, గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పును తీసుకొచ్చింది 2024లో. ఇది భూమికి సంబంధించినటువంటి ముఖ చిత్రం, నేపథ్యం. మరి ఇప్పుడు ఎందుకు చర్చ అయింది అంటే, ఇప్పుడు 2024 జూన్ మాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూమిని ప్రభుత్వంలో భాగంగా ఉన్న తెలంగాణలో పనిచేస్తున్న ఒక సంస్థకి అప్పచెప్పాలనే ఆలోచన ముందుకు తీసుకొచ్చింది. దీని వలన విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం కేటాయించిన భూమిని తిరిగి ఇండస్ట్రీస్ను స్థాపించడం కోసం, టెక్నాలజీ సంస్థలను పెట్టడం కోసం, రకరకాల అవసరాల కోసం ప్రభుత్వం తీసుకోవాలనే ఒక ఆలోచన ముందుకొచ్చింది. టీజీఐఐసి అనేటటువంటి ఈ సంస్థ ఈ భూమిని తీసుకోవాలని, ఎందుకంటే ప్రభుత్వం పేరు మీద ఈ భూమి ఉంది, విశ్వవిద్యాలయం పేరు మీద భూమి లేదు, ఇది ప్రభుత్వ భూమి కనుక మేము ప్రభుత్వ అవసరాల కోసం తీసుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దాని మూలంగా ఇప్పుడు
ఇది చర్చనీయాంశంగా మారింది. సాంకేతికంగా చూస్తే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆ భూమిని రక్షించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపింది, భూమిని రక్షించింది, ప్రైవేటు సంస్థ చేతుల్లోకి వెళ్లకుండా కాపాడింది. కనుక ఇది ప్రభుత్వ భూమి. సాంకేతికంగా ఇవాళ రెవెన్యూ శాఖ మంత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఇవాళ అన్ని ప్రధాన పత్రికల్లో ఆ విషయం వచ్చింది. సీఎంఓ నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ వచ్చింది. వాళ్ళు కూడా చెప్పిన విషయం ఇది ప్రభుత్వ భూమే, మా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి అంటున్నారు. ఇది నిజమే, దీన్ని అబద్ధం అనడానికి కూడా వీల్లేదు. కానీ చూడవలసింది ఏమిటి అంటే ప్రధానంగా రైతులు చాలామంది ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటూ జీవితం గడుపుతూ ఉంటారు. భూమి లేని రైతులు, ఏ ఆధారం లేని రైతులు. అలాంటప్పుడు విశాలమైన ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న రైతులకి వాళ్ళ పేరు మీద పట్టా కల్పించడం ప్రభుత్వం చేయాలి తప్ప రైతుల నుంచి భూమిని లాక్కోకూడదు. ఇది ఒక సహజ న్యాయసూత్రం. అదేవిధంగా విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం కేటాయించిన భూమి, విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్న భూమి, ఈ 400 ఎకరాలు ప్రభుత్వం పోరాటం చేసి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కృషి చేసింది కనుక ఇప్పుడు ఈ భూమిని ఉదారంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వాలి. ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఇందిరాగాంధీ పెట్టిన విశ్వవిద్యాలయం ఇది, కాంగ్రెస్ పార్టీ పెట్టిన విశ్వవిద్యాలయం ఇది. రోహిత్ వేముల చనిపోయినప్పుడు రోహిత్ వేములకి సంఘీభావంగా రాహుల్ గాంధీ స్వయంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోకి అడుగుపెట్టి దళితులకి, దళిత పోరాటాలకి అండగా ఉంటానని ప్రకటించిన ఒక కాలాన్ని గుర్తు చేసుకోండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఆనాటి ఇందిరాగాంధీ నుంచి ఈనాటి రేవంత్ రెడ్డి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో ఆ విశ్వవిద్యాలయానికి కావలసిన అవసరాలన్నీ తీర్చారు. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఆ భూమిని లాక్కోవడం అంటే 2 అంశాలు ప్రధానంగా చూడాలి. ప్రపంచంలో ఉన్న ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్, కేంబ్రిడ్జ్, కొలంబియా లాంటి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడతారు కదా, ఆ విశ్వవిద్యాలయాలకి విస్తారమైనటువంటి భూములు ఎట్లయితే ఉంటాయో, విస్తారంగా ఒక ప్రకృతి సౌందర్యాత్మకమైన రూపంలో ఆ విశ్వవిద్యాలయాలు ఎట్లయితే నడుస్తూ ఉంటాయో, ఇక్కడ ఈ విశ్వవిద్యాలయం నడవడానికి విస్తారమైన భూమి ఉండాలి. భవిష్యత్తు అవసరాలు, తెలంగాణలో ఉన్న ఏకైక సెంట్రల్ యూనివర్సిటీ, సంప్రదాయ కోర్సులను ఆహ్వానిస్తున్న సెంట్రల్ యూనివర్సిటీ అది. రేపు రానున్న కాలంలో మన విద్యార్థుల అవసరాలు చాలా పెరుగుతాయి. ఇంకా బిల్డింగులు కట్టవలసి వస్తుంది, కొత్త కోర్సులు ఏర్పాటు చేయవలసి వస్తుంది, ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. వాటన్నిటికీ రేపు భూమి కావాలంటే రాదు. ఇవాళ ఉన్న భూమిని విశ్వవిద్యాలయానికి కాపాడటం, ఇవ్వటం అనేది ప్రభుత్వం బాధ్యత, ప్రభుత్వం ధర్మం. అందుకే సాంకేతిక కారణం చూపి ఆ భూమిని లాక్కోవాలనే ప్రయత్నం చేయకూడదు. ప్రత్యేక తెలంగాణ ప్రజల ఆకాంక్షతో 370 మంది రక్త తర్పణతో వచ్చిన విశ్వవిద్యాలయం అని రేవంత్ రెడ్డి గారు మర్చిపోకూడదు, కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోకూడదు. మరో కోణం ఏముందంటే ప్రకృతి ధ్వంసం అవుతుంది. అక్కడ ఇప్పటికీ మేము చదువుకున్న రోజుల్లో సాయంకాలాల్లో వెళ్ళి నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తుంటే అదొక అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ సంతోషంగా ఉండేవాళ్ళం, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండేవాళ్ళం. జింకలు చెంగున దూకి ఆడుతూ ఉంటే ఆ ప్రాకృతిక సౌందర్యం మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేది. అట్లే రాక్స్, పెద్ద పెద్ద కొండలు, రాళ్ళు ఉన్నాయి అక్కడ, మష్రూమ్ రాక్ అని అంటారు. అలాంటి కొండలు, అలాంటి ప్రకృతి సౌందర్యం, పైనుంచి వచ్చే నీరు, వరద, ఎప్పటికీ విశ్వవిద్యాలయంలో బోర్లలో నీళ్లు రావాలంటే అక్కడ చెరువులు, కుంటలు నిండి భూమి నీటితో నిల్వ ఉండటం మూలంగా నీటి సమస్య లేకుండా విశ్వవిద్యాలయం ఉంటాం. ఇట్లాంటి ప్రకృతి సౌందర్యాన్ని ధ్వంసం చేసి, చెట్లను కొట్టేసి, పక్షులకి జీవ రాసులు ఏవైతే ఉన్నాయో ఆ జీవరాశులన్నిటినీ చంపేసే ఈ ఆలోచన ప్రభుత్వానికి రాకూడదు. అందుకే విద్యార్థులు చేస్తున్న పోరాటం న్యాయమైంది, అధ్యాపకులు చేస్తున్న పోరాటం న్యాయమైంది. ఆ పోరాటానికి సంఘీభావం చెప్పడం మనందరి బాధ్యత. రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి. మీ ప్రభుత్వం 15 నెలల కాలంలోనే ప్రజా వ్యతిరేకతని కూడగట్టుకోవటం అనేది అది మీకు రానున్న కాలంలో అనేక పరిమితులు విధిస్తుంది. 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అన్నారు 2 రోజుల కిందట. మరి మీరు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు, మంచిదే. మరి తెలంగాణ సమాజం కూడా కోరుకోవాలి కదా, ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు కోరుకోవాలి కదా. మీకు తెలుసు, ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని పట్టించుకోకపోతే గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థులు, అధ్యాపకులు తమ అసమ్మతిని ప్రకటించి తెలంగాణ అంతా అసమ్మతిని రాజేయటం మూలంగా ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు. అందుకే రేపు సెంట్రల్ యూనివర్సిటీ రాజేసే అసమ్మతిలో మీ ప్రభుత్వం
పడిపోకుండా జాగ్రత్త పడండి. మీరు రానున్న కాలంలో ఓడిపోకుండా జాగ్రత్త పడండి. విశ్వవిద్యాలయాలకి విశాలమైన భూముల్ని ఇవ్వటం మీ బాధ్యతగా గుర్తించండి.